బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం నివేదికపై చర్చిస్తున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం నివేదికపై చర్చిస్తున్నారు. రైట్, ఇక తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. శాలిని, అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం కొనసాగుతా ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈ కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుముఖంగా ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను నిర్వహించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇటు పంచాయతీరాజ్ ఇప్పటికే కలెక్టర్లకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎన్నికల సామాగ్రికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇటు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఏదైతే గ్రామాల వారీగా సంఖ్యను కూడా ఖరారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల్లో హామీలో భాగంగా బీసీలకు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని గతంలోనే హామీ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా కులగణన కూడా రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం, అదేవిధంగా అది లేట్ అవుతుందని చెప్పేసి కూడా పంచాయతీరాజ్ చట్ట సవరణలో గతంలో ఉన్నటువంటి చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ ప్రస్తుతము గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. సో ఈ నేపథ్యంలోనే అనే దానిపై కూడా ఈ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే బీసీలకు 42 రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి ఒకవైపు ఇటు మంత్రులు పదే చెప్తా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఒక నిర్ణయం అయితే ఈ రోజు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా జీవో ఇచ్చి ముందుపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బీసీలకు ఏదైతే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో 23% రిజర్వేషన్లు ఇచ్చి మిగిలిన వాటికి జీవో ఇచ్చి అదనంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కూడా 42% ఉండే విధంగా కూడా ఇచ్చి ప్రభుత్వం అయితే ఎన్నికలకు ముందుకు వెళ్లే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.